రెడ్డికి వీళ్ళకి చుక్కెదురైంది. ఇక నేడో రేపు అరెస్టులు చేస్తారని చెప్పి కూడా ప్రచారం కొనసాగుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్‌లోనైతే కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ యూటీవీ చైర్మన్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు బైరిశెట్టి అందిస్తారు. సో లిక్కర్ స్కామ్‌లో రేపటి నుంచి కూడా కొత్త అరెస్టులు జరగబోతున్నాయా నాగరాజు? రేణు, ఇక్కడ కొత్త అరెస్టులు అనగా ఇప్పటికే రాజ్ గోవిందప్ప, సజ్జల శ్రీధర్ రెడ్డి, రాజ్ కేశ్ రెడ్డి, ప్రధాన నిందితుడు రాజ్ కేశ్ రెడ్డి అంతకుముందు అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ కేసు నమోదైన వెంటనే అప్పట్లో ఏపీ బెవరేజ్ ఎండీగా పనిచేసిన వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి విచారించడం జరిగింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చేశారు. అయితే ఇటీవల ఈ కేసును తవ్వే కొద్దీ కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ కేసును తవ్వే కొద్ది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 అంటే ఈ 5 ఏళ్ల కాలంలో లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల కుంభకోణం జరిగిందనేది ప్రధానమైన ఆరోపణ. దాన్ని మొత్తం కూడా కొండనంతా తవ్వుతున్నారు. కొండను తవ్వుతుంటే మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఆ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన ఐఎస్ ధనంజయ రెడ్డి గారు 31 నిందితుడు A31 గా ఉన్నారు. ఇకపోతే అక్కడే ఓఎస్డీగా ఆపరేషన్ డ్యూటీగా ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు A32 గా ఉన్నారనమాట. వీళ్ళిద్దరి ప్రస్తావన కూడా ఇక్కడ ఈడీ దృష్టికి వచ్చింది. అంటే అక్కడ జరిగిన కుంభకోణం అంతా కూడా సీఎంఓ కనుసన్నలలోనే జరిగింది. మొత్తం కూడా సీఎంఓ లో పనిచేస్తున్న అధికారులు అది ఎవరైతే పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారో వారు సూచనలు వారి ఆదేశాల ప్రకారమే జరిగింది తప్పితే వేరే యొక్క ప్రస్తావన లేదు అనేది ఈడీ కావచ్చు, గతంలో విచారణ సిట్టు కావచ్చు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అప్పట్లో కీలకమైన వ్యక్తులుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ కార్యదర్శిగా పనిచేసిన ఐఎస్ ధనంజయ రెడ్డి గారిని, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని బుధవారం నుంచి కూడా అధికారులు ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారంట. నిన్నటి రోజు చూస్తే రెండవ రోజైన నిన్నటి రోజు గురువారము ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా సుదీర్ఘంగా వీరిద్దరిని విచారించింది. ఒక్కొక్కరికి కూడా దాదాపు 150 ప్రశ్నలకు పైగా వారు అడిగినట్లుగా మనకు తెలిసింది. అయితే చాలా ప్రశ్నల కంటే ఈడీ అధికారులు చాలా ప్రశ్నలకు వీరు కూడా సూటిగా సమాధానాలు చెప్పకుండా దాటవేసినట్లుగా మనకు తెలుస్తోంది. అంటే వారు అడిగిన అంటే మీ ఖాతాలకి 5 ఏళ్ల పాటు మీ ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, ఏంటి ఈ లెక్కలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, డబ్బు ఎక్కడిది అని అడిగినప్పుడు ఇప్పటికిప్పుడు మీరు మాకు బ్యాంక్ అకౌంట్ల గురించి వాటి గురించి ప్రశ్నిస్తే మేము ఎలా చూపించగలము, మాకేమి సంబంధము అన్నట్లుగా ఈ అధికారులనే ఎదురు ప్రశ్నించినట్లుగా కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఒక్కటే ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న నాటికల్ గ్రీన్ ఎనర్జీ అండ్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, స్కూబీ ల్యాబ్స్ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐబాబ్ ఎనర్జీ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్లోకి ఆ 5 ఏళ్ల కళ్ళు భారీగా నిధులు వచ్చాయి. అప్పుడు వాటి యొక్క షేర్ వాల్యూ కూడా భారీగా పెరిగిపోయింది. ఎలా పెరిగింది ఆ సంస్థల్లోకి అంటే మీ కుమారుడు డైరెక్టర్ గా ఉన్న ఆ సంస్థలోకి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అన్న ప్రశ్నలను కూడా ఈడీ అధికారులు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ ప్రశ్నలకు కూడా ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారు సరైన సమాధానం చెప్పలేదంటుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక విచారిస్తున్నదంలో ఇక అరెస్ట్ తప్పదు అనుకుంటున్న నేపథ్యంలోనే ఇక కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి గారు కావచ్చు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అయితే సుప్రీంకోర్టు వీరి యొక్క బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ కోసం వీళ్ళైతే దరఖాస్తు చేసుకుని విచారించిన అత్యున్నత న్యాయస్థానము ఈరోజు జస్టిస్ పార్థివ్ వాలా ధర్మాసనం విచారించి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు విచారణ జరుగుతున్న సమయంలో ఇద్దరికి కూడా అటు ధనంజయ రెడ్డి గారికి అటు ధనంజయ రెడ్డి గారు ఇక కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరికి కూడా బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో విచారణ అధికారి యొక్క చేతులు కట్టేసినట్లు అవుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విచారణ జరుగుతున్న సమయంలో బెయిల్ ఇవ్వడానికి కుదరదన్నట్లుగా ఈ రోజు ముందస్తు బెయిల్ నిరాకరించడం జరిగింది. ఇక ముందస్తు బెయిల్ నిరాకరించారు అంటే ఇక అరెస్టు తథ్యము అన్నది ఉదయం నుంచి కూడా రాష్ట్రంలో వార్తలు దావానంలో వ్యాపించాయి. ఏ నిమిషంలోనైనా కూడా అధికారులు సిట్ అధికారులు ధనంజయ ఈడీ అధికారులు
ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అన్నదైతే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక్కటి కోర్టు చేసింది సుప్రీంకోర్టు, ఈ ముందస్తు బెయిల్ నిరాకరిస్తూనే ఒకవేళ అరెస్ట్ జరిగిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ కోసము ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు దరఖాస్తు చేసుకుంటే వాటిలో ఉన్న యొక్క మెరిట్స్ కావచ్చు, నిబంధనలను పరిగణలోకి తీసుకుని బెయిల్ పై నిర్ణయం తీసుకోవచ్చు అని అటు ట్రయల్ కోర్టు కాదు, హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే ఇక సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది అంటే ఇప్పుడు ట్రయల్ కోర్టులో కానీ ఒకవేళ హైకోర్టులో నిరాకరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనమాట బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కి. అయితే ఇక్కడ నేరుగా సుప్రీంకోర్టే ముందస్తు బెయిల్ కు నిరాకరించిందంటే ఇక డోర్లు క్లోజ్ అయినట్లనే. ఇక డోర్లు క్లోజ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా కృష్ణమోహన్ రెడ్డి గారిని, ధనంజయ రెడ్డి గారిని అది పోలీస్ అధికారులు ఏ క్షణములో అయినా కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ నాగరాజు. సో చూస్తూ ఉన్నాం కదా, A31, A32గా ఉన్న ఇటు ధనుంజయ రెడ్డి అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి వీరిద్దరు చుట్టూ కూడా సుప్రీంకోర్టు ఒక్కసారిగా కూడా బెయిల్ రిజెక్ట్ చేసేసరికి ఇక వీరిద్దరు కూడా అరెస్ట్ అవుతారు, ఏ క్షణంలోనే అరెస్ట్ అవుతారనే ఊహాగానాలు మరింతగా పెరిగిపోయాయి.